మన మధ్యే ఉంటారు, పక్కింట్లోనో మన వీధిలోనో ఉంటారు, రోజు కనిపిస్తూనే ఉంటారు. కానీ ఏదో ఒక రోజు బ్రేకింగ్ న్యూస్ లో ఉంటారు. ఏదో అవార్డు వచ్చో రాత్రికి రాత్రి పెద్ద పదవచ్చో కాదు, స్మార్ట్ గా కనిపించే మనిషి డ్రగ్స్ తో దొరికిపోతాడు. అందరూ గౌరవించే ప్రొఫెషనల్ మోస్ట్ వాంటెడ్ గా మారిపోతాడు. టిప్ టాప్ గా కనిపించే నైబర్ ఏ సైబర్ క్రైమ్ లోనో చిక్కుకుంటాడు. అసలే కాంక్రీట్ జంగిల్లో మనుషుల మధ్య దూరం పెరిగిపోతుంది అనుకుంటే మన చుట్టూ అంతర్ముఖాలు పెరిగిపోతున్నాయి, సమాజాన్ని అయోమయంలో పడేస్తున్నాయి. కలలోనైనా అనుకోగలమా ప్రాణాలు కాపాడే డాక్టర్స్ మానవ బాంబులవుతారని, బాంబులతో జనహననానికి బయలుదేరతారని? ఈ డాక్టర్ దగ్గర మనం వైద్యం చేయించుకుంది అని ఫరీదాబాద్ టెర్రర్ గ్యాంగ్ గుట్టు రట్టయ్యాక అంతా షాక్ తింటున్నారు. వీళ్ళ మనకు రోజు పాఠాలు చెప్పింది అని దగ్గర నుండి చూసిన స్టూడెంట్స్ కి మైండ్ బ్లాంక్ అవుతోంది. పొరుగింటి దాకా ఎందుకు, ఇంట్లో ఉన్న సొంత మనుషులకే వారి అసలు స్వరూపం తెలియని విచిత్రమైన పరిస్థితి. రిజన్ విషన్తో జనం ప్రాణాలు తీయాలనుకున్న హైదరాబాద్ డాక్టర్ మొహియుద్దీన్ సయ్యద్ ఐసిస్ తో లింక్ ఉన్న టెర్రరిస్ట్ అని తెలిసాక చుట్టుపక్కల వారు, బంధుమిత్రులు ఉలిక్కి పట్టారు. అదే ఇంట్లో అతడితో పాటు ఉండే కుటుంబ సభ్యులకే తెలియదు అతను ఏం చేస్తున్నాడో. तो समझ के हम लोग पूछे क्या कर रहे बोल, तो ये ऑयल निकाल के बेचना है, इसका एक बिज़नेस आया है, हमको बिज़नेस ऑफर आया है, तो ये निकाल के देंगे तो उनको वो कुछ पैसे देंगे हमको, ऐसा बोल के बोले थे. हम समझे चलो बिजनेस रिलेटेड है, समझ के समझ बैठ गए थे. డాక్టర్ షాహీన్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్, కాలేజీ చదువుల్లో టాపర్. కానీ ముసుగు తీస్తే తాను ఓ డేంజరస్ టెర్రరిస్ట్. ఎప్పుడూ అనుమానాస్పదంగా కనిపించలేదంటున్నాడు భర్త. తన కూతురు సిన్సియర్ గా ఉండేదంటున్నాడు షాహీన్ తండ్రి. ఇంట్లోని వాళ్లకే తమ రక్త సంబంధం మరో రూపం తెలీదు, ఇక పక్కింటోళ్లకి, వీధిలోని వాళ్లకి ఎలా తెలుస్తుంది? తెలిసాక వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్లో ఉన్న కీలక నిందితులంతా డాక్టర్సే. వారి దగ్గరకు ఎందరో పేషెంట్స్ వచ్చిపోతూ ఉంటారు. మెడికోలు వారిలా ఎదగాలనుకుంటారు. కానీ ఆ తెల్ల చొక్కాలు రక్తదాహంతో ఆవురావురుమంటున్నాయని ఊహకైనా అందలేదెవరికి. డాక్టర్ అవినాష్, డాక్టర్ శాశ్వతి, మదనపల్లి డాక్టర్స్. కానీ ట్రీట్మెంట్ పక్కన పెట్టి కిడ్నీలు మార్చేస్తున్నారని తెలిసాక జనమంతా షాక్. వారితో డీల్ చేసేది సర్కారు ఆసుపత్రి సిబ్బంది. ఇంకెక్కడుంటుంది నమ్మకం? జబ్బు చేస్తే మనం ఆసుపత్రులకు వెళతాం, కానీ ఏ పార్ట్లు మాయం చేస్తారోనని భయపడి ఆసుపత్రుల గడప తొక్కకుండా ఉండగలమా? అందరినీ అనుమానించగలమా? అసలు ప్రశాంతంగా బతకగలమా? కానీ మాయదారి లోకంలో ఎవరినీ నమ్మేలా లేవు పరిస్థితులు. ఏ ప్రశ్నకైనా ఠకీమని జవాబిచ్చే కృత్రిమ మేధ కూడా మనిషిలోని మరో రూపాన్ని కనిపెట్టలేకపోతోంది. ఎందుకంటే పైకి ఎలా చలామణి అవుతున్నా లోపల ఒరిజినల్ అలాగే ఉంటోంది. మోహన్ డీసీపీ కొడుకు, రాహుల్ తేజ ఏఎస్పీ తనయుడు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ అధికారుల పుత్రరత్నాలు డిసిప్లైన్ గా ఉంటారనుకుంటారంతా. కానీ డ్రగ్స్ దందాలో దొరికిపోతారని ఊహిస్తారా? డ్రగ్స్ స్మగ్లింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. మన వీధిలోనో మన చుట్టుపక్కలో ఉన్నోడు కేసులో ఇరుక్కునే వరకు వారిపై ఎప్పుడూ అనుమానం కూడా వచ్చుండదు. మంచోడు మంచోడు అనుకుంటే ముంచేసేవాడని ఆ తరువాత ఎప్పుడో తెలుస్తుంది. ఎవరినన్నా పలకరించాలన్నా ఆలోచించాల్సిన పాడుకాలం దాపురించింది. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అని అనుమానపడాల్సిన పరిస్థితులొచ్చేశాయి.